ముందంజలో ఉంది, ఆదర్శంగా ఉంది అనే పేరు వచ్చిందంటే దాని వెనక డాక్టర్ గారు ఇచ్చిన సలహా. అటువంటి డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు జిఎస్ఎల్ గ్రూప్ అధినేత, క్రాంతదర్శి, అంతేకాకుండా ఒక సమగ్ర వైద్య విధానం అవసరం ఈ దేశానికి అని ఆలోచిస్తున్న అల్లోపతి శస్త్రవైద్య నిపుణులు చాలా అరుదుగా ఉంటారు. అలా అరుదైన వైద్య నిపుణులు మన డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు. సాధారణంగా అల్లోపతి వైద్యులు మరో దాన్ని ఒప్పుకోరు. మన భాస్కర్ రావు గారు రైతు దిగులు వారి ఆలోచన కానీ వారి ఆచరణ కానీ వారి ప్రాక్టికల్గా వారిని ఆచరించి దాన్ని చెప్తూ ఉంటారు. అలాగే యోగా ఎంత గొప్పది ఈ దేశానికి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో అన్న విషయంలో కూడా వారు స్వయంగా ఒక అల్లోపతి వైద్య నిపుణుడు యోగాలో కూడా అంత ప్రావీణ్యం సంపాదించడం, దాన్ని ప్రమోట్ చేయడం, దాన్ని ట్రీట్మెంట్లో ఒక భాగం చేయడం, ఇలాంటివి జరుగుతున్న దేశంలో చాలా అరుదుగా ఉంటాయి. దాన్ని కూడా పాటిస్తున్న వైద్యులు మన డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు. అలా చెప్పుకుంటూ వెళితే డాక్టర్ గారి గురించి అనేక విషయాల్లో గోదావరి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ అవసరం అనుకున్నప్పుడు దాన్ని సాధించిన మొట్టమొదటి వ్యక్తి కూడా, అంతకుముందు చాలా ప్రయత్నాలు జరిగినా దాన్ని సాధించగలిగిన మొట్టమొదటి వ్యక్తి కూడా మన భాస్కర్ రావు గారు. అంతేకాకుండా ఇవాళ జిఎస్ఎల్ కాలేజీని ఇవాళ దేశంలో ఉన్న ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నింటిలో కూడా అన్ని రకాల ఆధునిక అత్యాధునిక సౌకర్యాలతోటి జిఎస్ఎల్ కాలేజీలో జాయిన్ అవ్వడం అంటే ఒక ప్రెస్టీజియస్, అక్కడ సీట్ రావడం అంటే అనే భావనని కలిగేలాగా, ఆ విధమైన ఆలోచన పేరెంట్స్లోనూ పిల్లల్లోనూ వచ్చేలాగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. వారు ఆహారం దానికోసం శ్రమిస్తున్నారు. అంతేకాకుండా ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో కీలక పాత్ర వహించారు గతంలో, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో కీలక పాత్ర వహించారు. అది కాక ఇవాళ ఈ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్లో కూడా అఖిల భారత స్థాయిలో వారు అనేక కీలక స్థానాల్లో ఉంటూ మెడికల్ వ్యవహారాలన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలి. సర్కారుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు పెడుతుంది. ఆ పథకాలన్నింటినీ కూడా పబ్లిక్ జనసామాన్యంలోకి క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతో ఎవరు ఎరగని, ఎవరు టచ్ చేయని ప్రాంతాల్లో కూడా వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి మన ప్రాంతంలో ఎందరికో ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక పక్క ఖమ్మం, ఈ పక్క పార్ట్ ఆఫ్ విశాఖపట్నం, మరో పక్క ఏజెన్సీ, ఛత్తీస్గఢ్, ఇలాంటి ప్రాంతాలు అన్ని ప్రాంతాలకి కూడా, ఒరిస్సా, ఇలాంటి ప్రాంతాలన్నింటికీ కూడా ఇలాంటి సేవల్ని విస్తరించిన వ్యక్తి. అది కాక అత్యాధునిక సంచార వైద్యశాలను ప్రవేశపెట్టిన వ్యక్తి. ఇలాంటివి ఎన్నో చెప్పుకోవాలంటే డాక్టర్ గారి గురించి. అటువంటి గన్ని భాస్కర్ రావు గారితో ఇవాళ మనం ముఖాముఖికి సమావేశం అవుతున్నాం. నమస్కారం డాక్టర్ గారు. సార్, ఇప్పుడు కరోనాకు సంబంధించి జనం విని రోజు చాలా ఒక రకంగా చెప్పాలంటే కరోనా అంటే వినని పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి నేపథ్యంలో ఇవాళ ఈరోజు పరిస్థితి ఏమిటి, రేపు ఎలా మారబోతోంది అన్న దాని మీద మీ ద్వారా తెలుసుకుందామని. సార్, ప్రతిదానికి ఒక ప్రోపగాండా ఇంపార్టెంట్. అలాది ఏమీ పబ్లిసిటీకి ఏమీ ఖర్చు పెట్టకుండా కరోనా అన్నది ఒక చిన్న పిల్లవాడు తగ్గించి పెద్దవారి వరకు ప్రపంచంలో 220 దేశాలకు కానీ 270 దేశాలకు కానీ మొత్తం ఇది అందరికి తెలుస్తుంది కరోనా అంటే ఏంటన్నది. వితౌట్ ఎనీ నాట్ ఈవెన్ వన్ మార్కెటింగ్ కానీ పబ్లిసిటీ లేకుండా అంత వికృతమైన, అంత స్వచ్ఛమైన జీవి అన్నది ఈ మనం చూసిన కాలంలో, మన పురాతన కాలంలో మనం ఒకటేనే విన్నాం. జీవి కాని జీవి. ఎందుకంటే దీనివల్ల మన మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది ప్రపంచంలో. ఎందుకంటే ఇది ఒక జీవన శైలిని మారుస్తుంది. నీకు నువ్వు ఏంటి, నేను అన్న మన యుగాంతాల నుంచి వచ్చే మాట, ఈ నేను అన్న మాట ఎవరిని అన్న మాటానికి ఇది గుర్తిస్తుంది. అలాంటిది ఇప్పుడు డిసీజ్ అన్నది మొత్తం ప్రపంచంలో చాలా ప్రబలింది. ఆల్మోస్ట్ అరౌండ్ టుడే స్కోర్ లెక్కేసుకుంటే more than 1 crore people are making, and more than few lakhs people are dying. In India itself, about almost coming to about 5 crores of the people, 5 lakhs of the people are positive వస్తుంది. మన ఆంధ్రాలో లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ నాట్ ఐ థింక్ టచింగ్ అబౌట్ 15,000 or 10,000 in between is coming now. అండ్ ఈరోజు నేను జస్ట్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో పర్ డే ఆల్మోస్ట్ more than 1,000 to 2,000 cases are coming.
దిస్ డిసీజ్ ఆర్ ట్రావెలింగ్ ఈజ్ లార్జ్ ఎక్స్టెంట్. ఎందుకంటే మన ఈ లాక్డౌన్ ఏరియాలో కొంతవరకు మన కంట్రోల్ కనపడింది, కానీ బట్ వన్స్ లాక్డౌన్ ఇరిపోయిన తర్వాత మన వల్ల, మన తప్పిదాల వల్ల డిసీజ్ మరింతగా ప్రబలుతుంది. దీన్ని అరికట్టాలంటే మనం నెక్స్ట్ ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు బ్రిటన్ థియరీయే కరెక్ట్ అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఏమండి, బ్రిటన్ థియరీ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేయడమే కరెక్ట్ అంటారా ఇప్పుడున్న? హెర్డ్ ఇమ్యూనిటీ అన్నది ఇట్ టేక్ ఇస్ ఓన్ టైం, మామూలుగానే రాదండి. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, రీసెంట్ నేను ఒక స్టడీ చూస్తే అంటే జిప్మర్, నాట్ జిప్మర్, చండీగఢ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో, అండ్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్ దేర్, అండ్ ఐసీజీ ఎగ్జామినేషన్ లోపల ఇమ్యునోగ్లోబులిన్ జీ ఎగ్జామినేషన్ చేస్తే దట్ ఈస్ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టు లెక్క చేస్తే ఆల్మోస్ట్ 90% పీపుల్ ఆర్ పాజిటివ్, బికాస్ దే స్లోలీ ఎక్స్పోజింగ్ బికాస్ ది గెటింగ్ ది హెర్డ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఆల్మోస్ట్ మన కరోనా పాజిటివ్ వస్తే పేషెంట్ ఎంత భయపడుతున్నామో, కరోనా పాజిటివ్ పేషెంట్ లేనోడు కూడా అంతకొంత భయపడాలి మనం. ఎందుకంటే వాడు ఇంకా మోర్ డేంజరస్. కరోనా పాజిటివ్ పేషెంట్ మనం జాగ్రత్తగా ఉంటాం, కరోనా పాజిటివ్ లేని పేషెంట్కి బట్ ఈ కెన్ మోర్ ప్రోన్ టు గివ్ దిస్ టు అదర్ పీపుల్, అదే మోర్ డేంజరస్ దట్ ఫెలో. ఇట్ విల్ టేక్ ఇస్ ఓన్ టైమ్ గెట్ ది హెర్డ్ ఇమ్యూనిటీ, ఇట్ స్టిల్ ఇస్ గట్ ఓన్ టైం. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం బాధ్యత ఏమిటి, వైద్య విభాగం బాధ్యత ఏమిటి, ప్రజల బాధ్యత ఏమిటి? ఇప్పుడు ప్రజలే రక్షించుకోవాలి. ప్రభుత్వాలు చేసిన తప్ప వాళ్ళు చేసి అన్నది కొంతవరకు చాలా కష్టం. ఈ లాక్డౌన్ కూడా ఎందుకు విధించారంటే ఈ మెడికల్ రీసోర్సెస్ని పెంచుకుంటానికి, ఒకసారి హాస్పిటల్లో పడిపోతే కుదరదని కనుక, అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటానికి, అండ్ సర్టెన్ డ్రగ్స్ వస్తాయని వెయిట్ చేస్తానికి, తర్వాత సమ్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ వస్తుందని ఆలోచించుకున్నారు తప్ప, లేదా ఏం చేయాలో అంటే లాక్డౌన్ చేస్తే ఈ డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఆప్ చేశారు. అండ్ అంతవరకు ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ప్రజల బాధ్యత ముఖ్యం. నీకు నువ్వు రక్షించుకో అంతే, నిన్ను ఎవరు రక్షించుకోరు. నీ ప్రభావం లాగి లెంపగా కొడుతుంటే తల అలా అడ్డుపెట్టడం, చేయాలి అడ్డుపెడతాం, అలాగే ఈ డిసీజ్ కూడా అలాంటిది. అందువల్ల నీకు నువ్వు జాగ్రత్త చేసుకుంటూ మాత్రం ఎవరిని కూడా రక్షించడం. సార్, ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా డెత్ రేట్ ఎందుకు మన దేశంలో పెరుగుతుంది? మొదట్లో బాగా తక్కువ 1.6 ఉన్నది, ఇప్పుడు 3% వరకు వెళ్ళింది, 3 కూడా దాటుతుంది. సార్, ఒకటి అందరూ ఆలోచించవలసింది ఏంటి, మన దేశంలో కేసులు ఎక్కువ అంటున్నారు. నెంబర్ ఆఫ్ ది కేసులు చూస్తున్నారు తప్ప నెంబర్ ఆఫ్ ది పాపులేషన్ ఈక్వల్ టు కేసులు చూస్తలా. ఈ టేక్ అబౌట్ అమెరికాలో 30 crores ఆఫ్ పాపులేషన్, బట్ దేర్ కేసెస్ ఆర్ మోర్ దెన్ 25 to 30 lakhs పీపుల్. అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ థింగ్స్? ఇండియా తీసుకుంటే ఆల్మోస్ట్ 1.30 crores ఆఫ్ పీపుల్, 130 crores ఆఫ్ పీపుల్. 130 crores మనకు ఉన్నది ఎంత, అరౌండ్ 5 lakhs ఆర్ సో. అంటే మన పర్సంటేజ్ అందువల్ల చాలా మనకున్న ఇన్సిడెంట్ చాలా తక్కువ. బికాజ్ ఆఫ్ ది మన దైవత్వం వల్ల, మనకి ఉన్న పుణ్యభూమి వల్ల, మనకు వచ్చిన ఇమ్యూనిటీ మెకానిజం వల్ల, మన తిండి వల్ల, మనం ఆల్రెడీ ఎక్స్పోజ్ అవుతున్నాం డిసీజులు కనుక మనకి ఇమ్యూనిటీ మెకానిజం పెరుగుతూ వల్ల మనకి కొంత తక్కువ. కానీ బట్ ఓవరాల్గా కేసులు పెరుగుతాయి అంటే అదొకటి. కేసులు పెరుగుతానికి కారణం, డెత్ రేట్ పెరుగుతానికి కారణం ఏంటంటే, ఒకటి ది సిస్టమ్, లాట్ ఆఫ్ మ్యూటేషన్ గోయింగ్ టు వైరస్. ఫస్ట్లో వచ్చిన వైరస్లా కాకుండా లాట్ ఆఫ్ మ్యూటేషన్ జరుగుతున్నాయి. అందువల్ల కొన్ని వైరస్ కొన్ని చోట్ల వస్తున్నాయి, నాన్ వైరలెంట్ కొన్ని వైరస్ వస్తున్నాయి. టేక్ బాంబేలో అనుకుని లాట్ ఆఫ్ పేషెంట్స్ ఒకసారి స్ప్రెడ్ అయిపోయారు. టేక్ చెన్నైలో చూసి లాట్ ఆఫ్ వచ్చారు. అండ్ ఆంధ్రాలో ఎక్కడ ట్రావెలర్స్ ఉన్న ప్లేస్లోనూ అక్కడ ఎక్కువ డిసీజ్ ఎక్కువ ప్రబలుతుంది. అది టేక్ ఏ ఢిల్లీ, టేక్ ఏ బాంబే, టేక్ అబౌట్ చెన్నై, most of the foreign travels on the place ఎక్కువ. Yesterday just now I got one of the things that ONGC నుంచి కాల్ వచ్చింది. The people are different coming all over the country and వచ్చి వర్క్ వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా 2 people are positive. They admitted in the hospital. సార్, ఇప్పుడు పెరుగుతున్నాయి, అలాగే ప్రభుత్వాలు వ్యవహారం చేస్తే మీరైతే ఆసుపత్రినే పూర్తిగా కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్ చేసేసారు, అంటే జిఎస్ఎల్ని. మీరు చేయడమే కాకుండా ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చి వీటన్నింటినీ ఉపయోగించుకుంటే తప్ప మీకు దారి కనబడదు అని చెప్పి కూడా చెప్పారు. అదే ఇప్పుడు పాటిస్తున్నారు. దానివల్ల ఆంధ్రదేశం అనేది ఈవేళ పేషెంట్స్ని ట్రీట్ చేయడంలో కొంచెం ముందంజలో ఉంది అనే పేరు కూడా వచ్చింది.
ఇది ఎంతకాలం ఇలా చేయగలం? డెడికేటెడ్ హాస్పిటల్ కింద ఎంతకాలం ఉంచగలం? ఇప్పుడు ఎంతకాలం మనం ఇంకా చేయాల్సి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా స్టేట్ లాగా ఏమనుకుందంటే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని మొత్తం ఎక్విప్ చేసి అండ్ ఎనీ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే బాగుంటుందని వాళ్ళకి ఆలోచన వచ్చిన తర్వాత ఒకనాటి వీడియో కాన్ఫరెన్స్ అయినప్పుడు వెంటనే నేను చెప్పాను, ఏమంటే మీరు ఆ డిసిషన్ కొంచెం ఆలోచించుకోండి, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ దీనికి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సమ్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిమైన్ కావాల్సి వస్తే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అని చేస్తానికి సాధ్యం కాదు. మీకు శ్రీకాకుళం దగ్గర నుంచి కుప్పం వరకు యూ గాట్ అబౌట్ టోటల్ 13 to 14 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వై కాంట్ యూజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాట్ ఆఫ్ బెడ్స్ ఆర్ దేర్, ఆల్మోస్ట్ అబౌట్ మోర్ దెన్ 14,000 బెడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చైనా వాడు 1,000 బెడ్స్ కొంటే మన సంఖ్యలు కొట్టేసుకున్నాం. మనం 14,000 బెడ్స్ ఇన్ ఓవర్ నైట్ దే గివెన్ టు ద గవర్నమెంట్, 14,000 బెడ్స్. అండ్ అట్ ద టైమ్ వాట్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ ద నేషనల్ కాజ్. ఇప్పుడు మన ప్రజలు మనం లేనప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఎంతకాలం ఏంటి డబ్బులను ఆలోచించుకుంటే పని జరుగుతుంది ఈ రోజుల్లో చేయవలసింది ఏంటంటే మనం వాట్ యూఆర్ డూయింగ్ ఫర్ ది కంట్రీ, వాట్ యూఆర్ డూయింగ్ ఫర్ నేటివ్ ప్లేస్, వాట్ యూర్ నేటివ్ ఫర్ ది నీడీ పీపుల్ అని అనుకుంటే కానీ ప్రతి కూడా ఆలోచించుకోవాలి తప్ప, అంతే తప్ప చెప్తే ఇది ఈ వ్యాధి తగ్గదు, వ్యాధి పెరుగుతూ ఉంటుంది. ఇంకా పీక్ లెవెల్స్ ఈ నెక్స్ట్ మంత్లో కూడా వస్తుంది. తర్వాత ఇంకొక పీక్ లెవెల్ డిసెంబర్లో వస్తుంది అంటున్నారు. ఇది పీక్ లెవెల్ అనేది ఎక్స్పెక్టెడ్ అబౌట్ 2 months బ్యాక్ ఎక్స్పెక్ట్ చేశారు ఈ పీక్ లెవెల్ వస్తుందని. అలాగే పీక్ లెవెల్ వచ్చింది. దీనికి ఇదే నియంత్రించుకోవాలి, మనమే దీన్ని నియంత్రించాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇంకా పీక్ లెవెల్ ఇంకా జూలైలో పీక్ లెవెల్ వస్తుంది. అవును, మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ డిసెంబర్ రావచ్చు అని అంటున్నారు. ఇప్పుడు జూలైలో వచ్చి పీక్ లెవెల్కి సన్నద్ధమై ఉన్నాయా మన హాస్పిటల్స్ కానీ సర్కారు కానీ? అదే నిన్న ఆఫీషియల్తో మాట్లాడుతూ చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ప్రిసైజ్గా వాడుకోవాలండి. అండ్ ఇఫ్ యూ ఓవర్లోడ్ నౌ, ఇప్పుడు నాట్ నెసరీ పేషెంట్స్, నాట్ నీడెడ్ పేషెంట్స్. The 3 types of quarantines are there now. Even though it can be make a non-symptom patient make a quarantine for 14 days. 14 days లో జబ్బు తగ్గిపోద్ది, వాడు పేషెంట్ టెస్ట్ చేస్తే నార్మల్ వచ్చేది 90%. వాళ్ళకి ఇట్ కెన్ హ్యావ్ ద హౌస్ క్వారంటైన్, ఇట్ కెన్ హ్యావ్ ది అండ్ మన బాంబే హౌస్లో క్వారంటైన్ పెట్టారు. 2 quarantines already there. I think already 4,000 to 5,000 houses they identified about in East Godavari. అందువల్ల నెక్స్ట్ కమ్ టు అబౌట్ డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్. డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్ అంటే లెవెల్ 1 హాస్పిటల్ జిఎస్ఎల్, లెవెల్ 2 హాస్పిటల్ కిమ్స్ అమలాపురం. ఈ హాస్పిటల్ మాత్రం సిమ్టమ్స్ ఉన్న పేషెంట్ని మీరు వాడుకుంటే ఇట్ కెన్ బి రెస్టోర్డ్. ఎందుకంటే నాకు ఒక డాక్టర్ పనిచేసిన తర్వాత 1 week 10 days పనిచేసిన తర్వాత నేను 1 week క్వారంటైన్లో పెట్టాలి. డాక్టర్ గారిని కూడా డాక్టర్ పెట్టాలి, సిస్టమ్ పెట్టాలి. దానికి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఐ హ్యావ్ టు డూ ఇట్. I had to do no other go. I had to do it unless otherwise this fellow can spread to other people. అందువల్ల ఐ హ్యావ్ టు మేక్ ఏ క్వారంటైన్ కంపల్సరీ. నేను రూమ్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి ఐఎమ్ మేకింగ్ క్వారంటైన్ ఇంక్లూడింగ్ ది స్టాఫ్ అండ్ స్ట్రిక్ట్లీ ఆర్ ఫాలోయింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చేసిన తర్వాత అగైన్ విల్ కమ్ టు డ్యూటీ. అలా మ్యాన్ పవర్ రోల్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ యూ హ్యావ్ టు ప్రిసైజ్లీ యూజ్ ది పీపుల్. అందుకే రాజమండ్రి ఐఎంఏని కూడా జిఎస్ఎల్ ఎదురు అనుకుని అండ్ వీ వాంట్ టు యూటిలైజ్ ది రాజమండ్రి డాక్టర్స్ ఆల్సో. స్టిల్ ఇంకా అవసరం రాలేదు, మోస్ట్ఫుల్ నెక్స్ట్ మంత్ అవసరం రావచ్చండి. అంటే మీ అంచనా ప్రకారం మన గోదావరి జిల్లాలో, ఎస్పెషల్లీ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితికి జూలైలో పరిస్థితికి ఎలా మారచ్చు? కేసెస్ పెరుగుతాయి డెఫినెట్గా. ఒకటి, ఈ కరోనా మన దగ్గర నుంచి పోదు, మనతోనే ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ మనం తాళి కట్టేసాం దానికి. అందువల్ల విడాకులు కూడా సాధ్యం కాదు. సొంత పిల్లానికి విడాకులు వచ్చేమో కానీ ముస్లిమ్స్ తలకిని విడాకులు ఇస్తున్నప్పుడు దీనికి ఎవరో కూడా ఏ కులం ఏ మతం కూడా విడాకులు ఇస్తాం కుదరదు. యూ హ్యావ్ టు లివ్ విత్ ది కరోనా ఫర్ సమ్ టైమ్. మేబీ వ్యాక్సిన్ వచ్చింది కానీ ట్యాబ్లెట్స్, పర్ఫెక్ట్ ట్యాబ్లెట్స్ వచ్చాయి కానీ యూ హ్యావ్ టు లివ్ విత్ ది కరోనా ఫర్ మచ్ మోర్ లాంగర్ టైమ్. యూ డోంట్ నో, మేబీ 1 year, మేబీ 2 years, మేబీ 3 years. ఇంకోటి డాక్టర్ గారు, నేను విన్నది ఏంటంటే ఇప్పుడు జిఎస్ఎల్లో ఇద్దరు ఫోన్ సంభాషణ కూడా ఎవరో మిత్రుడు పెట్టాడు. నన్ను జిఎస్ఎల్లో పెట్టారా, చాలా బాగుంది, రావడానికి భయపడ్డాను కానీ ఇక్కడ బాగుంది, చాలా బాగుంది, పెళ్లి కొత్త పెళ్లి కొడుకుని చూస్తున్నారు, చాలా బాగుందిరా, 14 రోజులు ఉండాలి, చాలా బాగుంది. పొద్దున్న మెనూ కూడా చెప్పుకొచ్చారు. పొద్దున్న ఇది పెట్టారు, మధ్యాహ్నం ఇది పెట్టారు, సాయంత్రం ఇది పెట్టారు. మళ్ళీ ఆ తర్వాత గ్యాప్ లేకుండా బిస్కెట్ ఇచ్చారు, టీ ఇచ్చారు, రాత్రి పాలు ఇచ్చారు, వరుసగా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్సర్సైజ్లు కూడా చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. దాంతో నేను విన్నదే కాకుండా తర్వాత కూడా చేస్తే
జిఎస్ఎల్లో చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు అన్నది మనకు పేరు వచ్చింది. దీనికి మనం అడాప్ట్ చేస్తున్న విషయాలు ఏమిటి బ్రీఫ్గా, మనం ఏమి అడాప్ట్ చేస్తున్నాం? ఇప్పుడు మనకు ప్రిసైజ్గా టోటల్ ఇయర్ మనం పీక్కి ఎప్పుడు వెళ్ళాం పేషెంట్స్ విషయంలో? పీక్ ఈ రోజు ఉన్న పీక్ అండి ఆల్మోస్ట్ 184 or 186 పేషెంట్స్. 186. We started with the 10 patients and 20 patients. Now we went peak to 187 patients today. 187 positive cases. Positive patients. All are positive patients. Unless positive patient, you won't admit in the COVID hospitals. Only positive patients. ఇందులో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? వీళ్ళకి ఏం చేస్తామంటే మేము పేషెంట్లందరికి కూడా ఎవ్రీబడి ది గివ్ ది బెడ్ దేర్ గివ్ ది సెపరేట్ సిస్టర్స్ ఉన్నారు అండ్ దే పీపీఈ కిట్స్ వేసుకుంటారు. తర్వాత డాక్టర్ రోజు పోయి ఎగ్జామ్ చేస్తారు, వాళ్ళకేమో అదర్ బ్లడ్ టెస్ట్లు చేస్తారు. నాట్ ఓన్లీ కోవిడ్ పాజిటివ్ కాకుండా దీని రిలేటెడ్ బ్లడ్ టెస్ట్లో కూడా మన పాజిటివ్నెస్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది డిసీజ్ కూడా తెలుస్తుంది. తర్వాత చెస్ట్ ఎక్స్రే కానీ చెస్ట్ సిటీ కానీ అన్నీ చేసి వారికి ఏమైనా అండ్ పేషెంట్కి ఏమైనా ఎనీ ప్రాబ్లమ్ అబౌట్ ది రెస్పిరేషన్స్ ఉంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ కానీ. అండ్ ఇప్పటివరకు కూడా మనం వెంటిలేటర్ సపోర్ట్ పెట్టలేదు. వెంటిలేటర్ సపోర్ట్ ఉన్న ప్రోటోకాల్ ప్రకారం అంటే అబోవ్ 60 years ఆర్ ఎనీ కోమార్బిడ్ కండిషన్స్ ఉండి బిలో 60 years ఎనీ పేషెంట్కి ఏమైనా వెంటిలేటర్ ప్రాబ్లం వస్తే ద పేషెంట్ షుడ్ బి షిఫ్ట్ ఇన్ టు స్టేట్ కోవిడ్ హాస్పిటల్స్. స్టేట్ కోవిడ్ హాస్పిటల్ మొత్తం 5 ఉన్నాయండి. మన నియరెస్ట్ మనకి ఎఫిలియేటెడ్ అబౌట్ వైజాగ్, తర్వాత సిద్ధార్థ విజయవాడ ఒకటి, తర్వాత ఈ దైక్ అబౌట్ నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలు. అందువల్ల ప్రస్తుతానికి మనకి ఆల్మోస్ట్ డెత్ రేట్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఏమీ లేదండి. తర్వాత వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే వీ కండక్టెడ్ 2 deliveries. వన్ పేషెంట్ యాజ్ ఏ కేమ్ ఏ పాజిటివ్ అండ్ హస్బెండ్ ఈజ్ నెగిటివ్ బికాజ్ వాళ్ళ అమ్మగారింటికి వచ్చేటప్పుడు పాజిటివ్ అయింది. వాళ్ళ ఫాదర్ పాజిటివ్, మదర్ పాజిటివ్. ఇక్కడ వచ్చిన ఎలక్టివ్ సిజేరియన్ సెక్షన్ చేసిన తర్వాత బేబీ నార్మల్. తర్వాత 4 days పోయింది, మళ్ళీ టెస్ట్ చేసాం, మళ్ళీ బేబీ నార్మల్. ఆ బేబీ ఏమో పేరెంట్స్కి అప్ చెప్పేసి ద పేషెంట్ డిశ్చార్జ్ ఆఫ్టర్వర్స్, పేషెంట్ నాట్ ఈవెంట్ ఫుల్. రెండోది 3 days బ్యాక్ పేషెంట్ గెట్ నార్మల్ డెలివరీ, దట్ ఆల్సో వెంట ఇన్ ఆల్ రైట్. అందువల్ల డిసీజ్ వచ్చినా సరే కంగారు పడిన అవసరం లేదు దీనికి. బట్ ఏంటంటే ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలంతే. సో మన దగ్గర ఇప్పుడు 100% సక్సెస్ రేట్ ఉంది ప్రస్తుతానికి. అసలు క్యాజువాలిటీస్ అవి ఏమీ లేవు. అంటే 80% ఆఫ్ పీపుల్ కరోనా పేషెంట్ నో దే వోంట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్స్ అట్ ఆల్. 20% patients only hospital needed, like the 20% hospital needed. In 20% also 17 to 18% nothing will happen. There is a small problem. Only 2% of the problem గురించి మాట్లాడు. 2% మనం ఉండవచ్చు, 2% కోల్ దగ్గర ఉండొచ్చు. A simple example, recently one registrar of the High Court, he had a positive and he had about temperature 1 week వచ్చింది. అండ్ కోర్టులో డిస్కషన్ జరిగిన ఈ కొలాప్స్ 52 years. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్, సమ్ టైమ్స్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. సార్ అసలు ఇప్పుడు మీరు ఇష్యూ చెప్పారు, స్పెసిఫిక్ ఇష్యూ. దీంట్లో కూడా వరల్డ్ వైడ్ చెప్తున్నాయి ఏంటంటే, ఇంకో కేసులో కూడా చాలా పిటి ఏంటంటే చాలా హస్బెండ్ కోలుకున్నాడు వాడిని తీసుకువెళ్దామని వచ్చింది, హాస్పిటల్కి వచ్చింది. చాలా యంగ్, మీరు చెప్పినట్టుగానే వాడు 30s ఉన్నారు వాళ్ళు, సమ్ బ్రిటన్లో అనుకుంటాను. వాడిని కోలుకుంటున్నాడు, తీసుకెళ్ళడానికి వచ్చింది, నవ్వుకుంటూ వచ్చింది. వీడు కొలాప్స్ అయిపోయాడు హస్బెండ్. దీని ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇది డిసీజ్ ఏంటి ఇలా ఎంత సడన్ డెత్స్ ఎందుకు వస్తున్నాయి చిన్న వయసులో? ఈ డిసీజ్ పెథోజన్స్ అన్నది స్టిల్ నాట్ కంప్లీట్లీ ప్రూవ్డ్. అంటే ఇది ఎలా ఫస్ట్లో ఏమనుకున్నారంటే ఇది లంగ్స్లోకి వెళ్ళి లంగ్తో సాలిడ్గా మార్చేసి అండ్ కంప్లీట్ ఆక్సిజనేషన్ బాడీ తగ్గిపోద్ది అండ్ హార్ట్కి తగ్గిపోద్ది, పేషెంట్ కొలాప్స్ అవుతారు కూడా. తర్వాత ఇటలీలో కానీ మిగతా ప్లేస్లో కానీ అండ్ పోస్ట్ మార్టం అటాప్సీ వద్దనే సరే WHO వాళ్ళు అటాప్సీ చేసి తీసుకుంటే టోటల్ బ్లడ్లో వెసల్స్ అన్నీ కూడా కోయాగులేట్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి కాదు, దానివల్ల కూడా ఆక్సిజన్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ టిష్యూస్ తగ్గుతుంది. అందువల్ల ఇంకా స్టిల్ ద పెథాలజీ అన్నది టోటల్ ఆల్ ఓవర్ బాడీ బ్లడ్ వెసల్స్ ఎక్కడ ఉంటే అక్కడే వస్తాయి. అందువల్ల దాని డిసీజ్ ఎలా అన్నది ప్రివలెన్స్ అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. అందువల్ల లంగ్సా ఇదా అందువల్ల వెంటిలేషన్ కూడా ఈ ఫస్ట్లో వెంటిలేటర్ అన్నారు. వెంటిలేటర్ కూడా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఒక రాయిలోకి గాలి కొట్టలేం. అలాగే ఇలాంటి బుడగలో రాయి పెట్టేసి గాలి కొట్టి అలాగే వెంటిలేటర్ కూడా పనిచేయవు. అందువల్ల వెంటిలేటర్ లేకుండా కూడా పేషెంట్ బతుకుతున్నారు. రీసెంట్గా ఒక థియరీ అయితే ఇంగ్లాండ్లో స్టెరాయిడ్స్ మనం రెగ్యులర్గా మనం ఏదైనా చాలామందికి అన్డయాగ్నోస్ పేషెంట్స్కి దీనికి స్టెరాయిడ్ వాడతారు. ఆ కంట్రీ డ్రాప్స్ కూడా చాలా స్టెరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టెరాయిడ్స్ వల్ల కూడా క్రిటికల్ పేషెంట్స్ కూడా బాగా రికవర్ అయ్యారంటున్నారు.
that one of the good things is happening in England. The Oxfordలో they did studies. సార్ దీని మీద విపరీతమైన రీసెర్చ్ కూడా జరుగుతోంది, అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. మన వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గర కూడా మెడికల్ కాలేజీ కాబట్టి ఇక్కడ కూడా విధమైన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. అసలు ఇది ఎప్పటికీ ఇప్పుడున్న మనం 1918 ఫ్లూకి వెళితే అప్పటికున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు వెళిస్తే వైద్యపరంగా చాలా అడ్వాన్స్డ్ స్థితికి వెళ్ళాము. ఈ రీసెర్చ్ ఫలితాలు ఎంత గమ్మున రావచ్చు. అలాగే ఒక్కొక్కళ్ళు ఏంటంటే మేము అక్టోబర్లో ఇస్తాం వ్యాక్సిన్ అంటున్నారు, ఇంకొకళ్ళు లేదా డిసెంబర్లో ఇస్తాం అంటున్నారు, లేదా ఆల్రెడీ మందులు వచ్చేస్తున్నాయి అంటున్నారు. అసలు ఇందులో ఉన్న వాస్తవాలు ఏమిటి ఒక వైద్య నిపుణుడిగా? సార్ మనం మెడికల్గా అడ్వాన్స్ అవుతున్నది నేను ఒప్పుకోండి సార్. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలుసుకుంది చాలా తక్కువ. వీఆర్ నెవర్ పర్ఫెక్ట్, ఇట్ టైమ్ ఓన్లీ టేక్ ది థింగ్స్. ఇప్పుడు చూడండి ఇంతమంది ఈ కరోనా జస్ట్ నేను కాంట్రవర్సీగా మాట్లాడతాను కానీ ఇది రియాలిటీ. ఇంతమంది ఈ 3 నెలల కరోనా థింగ్స్లో ఎంతమంది పేషెంట్లు హాస్పిటల్ లేకుండా కూడా రికవర్ అయ్యారు. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ ఇట్ సెల్ఫ్ ఇంక్రీజ్ ది మోర్ ఆఫ్ ది డిసీజెస్ ప్రాసెస్. అందువల్ల తర్వాత రోడ్డు మీద వెళ్తాడు, సడన్గా వెనకాల ఆరణం కొడతాడు, తెలియకుండా వాడికి మనసులో ఆందోళన కలుగుద్ది. ఇంటి పైన ఆఫీస్లో గొడవలు, బయట గొడవలు, ప్రశాంతంగా ఇంట్లో ఉండేటప్పటికీ వాడికి ఉన్న డిసీజ్ కూడా అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా అండ్ ప్రాబ్లం రాకుండా ఈ 2 నెలలు 3 నెలలు కాపాడింది. అందువల్ల అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనం కరోనా నేర్పింది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రశాంత, నిబద్ధత, నియంత్రణ అండ్ కంట్రోల్ ఇట్ విల్ టేక్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు గుడ్ హెల్త్. ఇన్నాళ్ళు మనం తెలుసుకోవాలా అండ్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రీసెంట్ స్టడీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ చండీగఢ్ అండ్ నౌ ద పేషెంట్స్ ఆర్ ద హార్ట్ అటాక్ పేషెంట్ వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఇమీడియట్లీ పుట్ ఎ స్టంట్ ఆర్ మేబీ ఆఫ్టర్ 3 to అంటే 2 weeks 1 week ఆర్ 3 weeks పోయిందో మళ్ళీ హార్ట్ అటాక్ అయితే పెట్టమన్నారు. అండ్ దేర్ ఇస్ ప్రోటోకాల్ అయితే వితిన్ 24 hours వితిన్ 6 hoursలో వస్తే ఇమీడియట్ స్టంటింగ్ చేసి యాంజియోగ్రామ్ చేయన్నారు. But now the patient are treated, about 100% patients are treated only with the anticoagulant drugs. And the recovery is almost as equal to now normal. అందువల్ల కరోనా నేర్పిని చాలా ఉన్నాయి. అది సక్ష్యాలు, అది దాన్ని మనం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు నా సబ్జెక్ట్ మా మెడిసిన్లో కూడా తప్పు జరిగితే తప్పును ఒప్పుకోవాలి, మీ జనంలో కూడా తప్పును తప్పుకోవాలి. తప్పును ఒప్పుకున్నప్పుడే మనం ముందు మంచి జరుగుతుంది తప్ప లేదా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇందాక నేను ప్రస్తావనలో మిమ్మల్ని పరిచయం ప్రస్తావనలో ఒక అల్లోపతి వైద్య నిపుణుడు అన్య వైద్య విధానాలని అంగీకరించడం అనేది చాలా అరుదు అన్నది విషయం ప్రపంచం మొత్తమే జరుగుతోంది. కానీ చాలా అరుదుగా ఉంటారు మీలాంటి వాళ్ళు. మీరు మొదటి నుంచి కూడా ఇవాళ మీరు ఒక మాట ఇప్పుడు చెప్పారు, ప్రశాంతత వల్ల కూడా ఇంట్లో కూర్చొని 3 నెలలు చాలా ఇది చేశారు. మీరు దీన్ని ఎప్పుడూ గమనించి హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి కూడా మీరు ప్యారలల్గా యోగాని కూడా ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు యోగాని కూడా యోగా కూడా దీనివల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయంటున్నారు. ఈ యోగాకి దీనికి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడానికి ఉన్న రిలేషన్ కూడా ఒకసారి మనం ఇక్కడ ప్రస్తావించుకుంటే బాగుంటుంది. సార్ యోగా మన ఆల్మోస్ట్ మోర్ దెన్ 3,000-4,000 years నుంచి మన బ్లడ్లో ఉందండి. బట్ దాన్ని ప్రోగ్రెస్ చేసిన వాళ్ళు ఒక 7-8 మంది మహానుభావులు రీసెంట్గా ఇంకా చేస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ది మోడీ కూడా అండ్ వరల్డ్లో మొత్తం అంతా ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. అండ్ ఈ యోగా వల్ల సింపుల్ లాజిక్ ఏంటంటే మన నీళ్ళు వేసి మొక్కను ఎలా పెంచుతామో అలాగే మన బాడీలో సెల్స్ను కూడా బ్లడ్ వేసి పెంచాలి. మనం లాట్ ఆఫ్ ది బాడీలో ఉన్న మజిల్స్ కానీ సమ్ ఆఫ్ ది సెల్స్ కానీ స్మాల్ మజిల్స్ ఇన్ ది బాడీ కానీ ఇట్ వోంట్ యాక్ట్ ఎవ్రీ టైం. మనకి ఊపిరి తీరుతున్నప్పుడు ఊపిరి రెస్పిరేటరీ మజిల్స్ ఎప్పుడు యాక్ట్ చేస్తుంటాయి, కార్డియాక్ మజిల్స్ ఎప్పుడు యాక్ట్ చేస్తుంటాయి, చెయ్యి కలుపుతాం చెయ్యి మజిల్స్ యాక్ట్ చేస్తుంటాయి. అలాగే చేతిలో ఉన్న అరచేతిలో ఉన్న స్మాల్ మజిల్స్ అంత యాక్టివేట్ అవ్వవు ఎక్కువ. అలాగే సమ్ ఆఫ్ ది మజిల్స్ బ్యాక్ మజిల్స్ యాక్టివేట్ అవ్వవు. ఈ మజిల్స్ అన్ని యాక్టివేట్ చేయాలంటే యోగా ఒకటి చేయాలి. సింపుల్ లాజిక్. మొక్కకి నీళ్ళు ఎలా వేస్తామో బాడీకి బ్లడ్ ఎలా వెళ్ళాలి. బ్లడ్ వేసిన వెంటనే చెట్టు పెరిగినట్టుగానే నీరు వేసినట్టుగానే బ్లడ్ వేసినప్పుడు సెల్ల పెరిగినప్పుడు దీంట్లో మెటబలైట్స్ ఉంటాయి. అంటే అవసరం లేని వ్యర్థ పదార్థాలు కూడా బ్లడ్ వెనక్కి వచ్చి మళ్ళీ కిడ్నీలోకి వచ్చి కిడ్నీలోంచి బయటకు వెళ్తాం. కానీ మోషన్లోకి వచ్చి మోషన్లో బయటకు వస్తాం వల్ల మీకు శుద్ధి జరుగుతుంది. ఈ మనం శివలింగాన్ని ఎలా శుద్ధి చేస్తున్నామో అలాగే సెల్స్ని కూడా మీరు బ్లడ్ని వేసి శివలింగంలాగా శుద్ధం చేస్తే మీకు కంప్లీట్ మీకు ఆ ఫ్రెష్నెస్ పెరిగింది. యోగా చూసిన ఎవరు చూడండి ఆ ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఆ కళ్ళ కింద మచ్చలు కనపడవు,
అండ్ ఫేస్ ఏమో ఫ్రెష్గా ఉంటుంది. ఒక 20 years డౌన్లో ఉంటారు. ఎందుకని? బికాజ్ దర్ గెట్ ద ఫ్రెష్నెస్. అందువల్ల ఈ యోగా వల్ల, యోగా అండ్ ప్రాణాయామం, నాట్ ఓన్లీ యోగా అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం. ఈ యోగాలో ఫిజికల్ ఎక్సర్సైజ్ యూఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ది చెస్ట్. ఊపిరితిత్తులు గట్టిగా పీల్చుకుని గట్టిగా ఊలుతుంది. దానివల్ల మన యూజువల్గా లంగ్స్ అనేది 30 to 40% ఎక్స్పాండ్ అవుతుంది రెగ్యులర్ మామూలు రెస్పిరేషన్స్లో. అండ్ మామూలు పరిగెడితే ఇంకొంచెం 60%, 70%. ఈ యోగా వల్ల 90 to 98% పూర్తిగా ఎక్స్పాండ్ అవుతాయని బుర్రలా కుదురుతుంది. ఆటోమేటిక్గా గాలి గదులు ఓపెన్ అవుతాం వల్ల ఎక్కువ ఆక్సిజనేషన్ తీసుకుని బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజనేషన్ వెళ్ళి సెల్స్కి ఆక్సిజనేషన్ ఎక్కువ వెళ్ళి మీకు ఈ ఆరోగ్యం అన్నది మహాభాగ్యంగా మీకు మిగులుతుంది. అందువల్ల దానికి ఒకసారి అదే కాకుండా మీరు యోగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తాం వల్ల, ఎర్లీ మార్నింగ్ లేస్తూ మీరు మీ పనులు మీరు చేసుకుంటాం. యోగా చేస్తాం వల్ల 1 గంట, గంటన్నర చేస్తాం వల్ల ఆటోమేటిక్గా ఒక రెగ్యులర్ క్రమశిక్షణ బాడీలో ఏర్పడుతుంది. ఇది తినాలి, తినకూడదు, ఈ టైంలో తినాలి, తినకూడదు, ఈ పని చేయాలని. ఆ మార్నింగ్ ఫ్రెష్నెస్ అనేది ఈవినింగ్ వరకు ఉంటుంది. మీరు 8 గంటలు చేసే పని ఆల్మోస్ట్ మీరు 6 hours పూర్తి చేయగలరు. టైమ్ ఈజ్ గోయింగ్ టు కంట్రోల్, యూఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ ఆఫ్ ది టైం. ఇప్పుడు మనం దీనికి ఎంతవరకు అప్లై చేయొచ్చండి? మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. యాక్చువల్గా నేను యూజువల్గా ఐఎంఏలో లాస్ట్ 2 to 3 years నుంచి నేను అంతకుముందు గోల్ఫ్ ఆడేవాడిని. తర్వాత బాడీ స్టిప్గా తయారుతుంది. వై కాంట్ అగైన్ అంతకుముందు 98 వరకు చేసి మానేశాను. ఎందుకే చిన్న సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చి. తర్వాత గోల్ఫ్కి వెళ్ళిన తర్వాత అగైన్ ఐ స్టార్టెడ్ ది యోగా ప్రోగ్రామ్. ఐఎంఏలో ఆల్లో నేను యూస్ టు డాక్టర్స్ కానీ కొంత బయట వాళ్ళు కానీ వస్తాం, టీచ్ చేస్తాం. ఈ కరోనా వచ్చి ముందే నేను చెప్పాను, ఇంకా అందరూ ఎలర్ట్ అవ్వలేదు, ప్రజలు ఎలర్ట్ అవ్వకముందే చెప్పాను మా వాళ్ళందరికీ, మనం ఆఫ్ చేసేస్తున్నాం. ఎందుకు సార్ మనం మీకు అర్థం కావట్లేదు, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అప్పుడు ఎవరు ఆలోచించకముందే తీవ్రంగా ఉంటుంది. మనం ఈ గ్రూప్లో ఉండకూడదు, ఎవరికి వచ్చినా సరే ఇంకోటి అనుకుంటే. ఎందుకంటే వెన్ యూ టేక్ ఎ డీప్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ ద ఏరోసాల్ ఇట్ గుంటూ ఎఫెక్టెడ్. అందులో వద్దని చెప్పాను. చాలా అందరూ బాధపడ్డారు తప్ప ప్రసక్తులు అని చెప్పాను. మానేసిన తర్వాత 1 month అయిన తర్వాత కూడా అందరూ బాధపడుతున్న నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు దీన్ని మనం కంటిన్యూ చేయకూడదని చెప్పి వీ స్టార్టెడ్ ఆడియో యోగా. నేను మా వాళ్ళు అందరూ అలవాటైంది కదా, అది కొత్త వాళ్ళకి కూడా ఏం చేశానంటే ఐఎమ్ సెండింగ్ ది వీడియో కాన్సెప్ట్ అండ్ దే సీయింగ్ ది వీడియో. నేను మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 5:30కి వీ స్టార్ట్ ది ప్రోగ్రామ్. దే విల్ గెట్ ఎ కాల్, దే విల్ కమ్ టు ఆడియో లైన్. ఐ విల్ టాక్ అబౌట్ ది అండ్ మన ఎర్రాపల్లి రామకృష్ణ గారు విల్ టాక్ అబౌట్ ది మార్నింగ్ ఒక మంచి వచనం చెప్పి, దాని తర్వాత ఏమో ఓంకారం 21 times ఓంకారం చెప్పిన తర్వాత గురుమంత్రం చెప్పిన తర్వాత ఐ స్టార్ట్ ది యోగా ప్రోగ్రామ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ మొదలెట్టిన తర్వాత లాస్ట్లో విల్ కమ్ ఫర్ ది ఓంకారం అంటే అగైన్ ప్రాణాయామం ఒక 20-30 minutes అయిన తర్వాత అగైన్ ఒక యామన శతకం ఆర్ సుమతి శతకం. మన బొప్పన బ్రహ్మాజీ ఉన్నారు, ఆయన దాంట్లో నిష్ఠార్థుడు, ఆయన అది చెప్తాం. తర్వాత ఏమో మా మిగతా వాళ్ళేమో ఒక మంచి మాట చెప్తాం. తర్వాత మన ఈ రామ్మనోహర్ ఉన్నారు, ఆయన ఒక ఏల పాట పాడతాం. అలాగా ఒక ఈజ్ ఎ ప్రోగ్రామ్. లాస్ట్ 1.5 hourలో ప్రోగ్రామ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే, జస్ట్ నౌ వన్ ఆఫ్ ది డాక్టర్ ఏంటి మా క్లాస్మేట్ కాకినాడలో ఉన్నారు, డాక్టర్ వీరెడ్డి, పేరు చెప్పొచ్చు, నో ప్రాబ్లం, దీనికి సీక్రెట్స్ ఏం లేవు. ఓ రోజు క్యాజువల్గా నాకు ఫోన్ చేశాడు. క్యాజువల్గా ఫోన్ చేసి నాకు అంటే సంథింగ్ ఏదో డిస్కస్ అవుతున్నప్పుడు నువ్వు యోగా చేస్తాను ఎన్నాళ్ళు చేస్తాను అంటే ఒక 6 years నుంచి చేస్తాను అన్నాడు. 20 years నుంచి చేస్తాను అన్నాడు. కాదు, నేను వీడియో పంపిస్తాను చూడు, నువ్వు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వను. ఇవాళ మాట్లాడుతుంటే చెప్పాడు. నేను అన్నాను, నా టైం వేస్ట్ అయిపోద్ది, నాకు ఇది వెరీ బిజీ ప్రాక్టీస్ ఈఎన్టీలో, నీ టైం వేస్ట్ అవుతాయి, నువ్వు 8 hours పని చేస్తే నువ్వు 6 hours పని చేస్తే సరిపోద్ది, నీకు వచ్చి నువ్వు ఫాలో అని చెప్పాను. ఇవాళ 2 months అయిందండి. ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నానంటే నాట్ బాడీ రీజనరేట్ అయింది టోటల్. అండ్ ఐఎమ్ డూయింగ్ మోర్ వర్క్. ఈవినింగ్ వరకు నాకు స్ట్రెయిన్ అవుతలేదు. ఐఎమ్ సో ఫ్రెష్ దట్ హ్యాపీ అని నిద్రపోతున్నారు. ఒక డాక్టర్కి సమ్ థ్రోట్ ప్రాబ్లం వచ్చింది. నేను ఫోన్లో మాట్లాడుతుంటే సమ్ థ్రోట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పిన వెంటనే నేను ఏం చేస్తున్నానంటే, అలా కాదు ఓంకారం మొదలెట్టండి, మీకు నా ప్రాబ్లం తగ్గుద్దని చెప్పాను. ఓంకారం మొదలెట్టిన తర్వాత నేను యోగా రమ్మని చెప్పాను. యోగా వచ్చిన తర్వాత అండ్ ఫ్యూ ఇయర్స్ నుంచి షుగర్ కంట్రోల్లో ఉన్నది, నౌ ఇది నార్మల్ లెవెల్. సార్ ఇక్కడే ఈ థ్రోట్ ప్రాబ్లం ఒకటి, జలుబు ఉన్న వాళ్ళు ప్రాణాయామం చేయకూడదు ఆ టైంలోనూ అని చెప్పి అదొక ఇది కూడా చెప్తూ ఉంటారు. అది ఎంత ఇదివరకు సార్ నేను యోగా చెప్పేది విత్ సైంటిఫిక్ రీజన్, విత్ ఏ ఫిజికల్ యాక్టివిటీ నేను యోగా చెప్తాను. అండ్ థ్రోట్ ప్రాబ్లం ఉన్నా లేదన్నది దట్ విచ్ ఈజ్ నాట్ అట్లా కరెక్ట్. వెన్ ఐ నాట్ డూయింగ్ యోగా థ్రోట్ ప్రాబ్లం వస్తుంది. థ్రోట్ ప్రాబ్లం పోవాలి యోగా చేయాలి.
అంటే ప్రాణాయామం నథింగ్ బట్ ఎందుకంటే ఈ సైనసెస్ ముక్కులోంచి మన గాలి పీతుంటే లోపల సైనస్ అంతా క్లీన్ అయ్యి లోపల ఫ్రెష్గా ఉంటుంది. ఇటే ఓంకారం చేస్తుంటే వోకల్ కార్డ్స్ లోపల టోటల్ మొత్తం అంతా ఊపిరి అండ్ టోటల్ అబ్డామిన్ కింద నుంచి వస్తువులు క్లియర్. అందువల్ల దేర్ ఈజ్ నో కాంట్రాఇండికేషన్ అన్లెస్ అదర్వైజ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ డ్యూ ఫర్ ది యోగా ప్రోగ్రామ్. మోస్ట్ ఆఫ్ ద 90% కెన్ డూ ఇట్ అన్లెస్ అదర్వైజ్ సమ్ ఫిజికల్ ప్రాబ్లం ఉంటే. కానీ నీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేసుకోండి, నీకు రాను మానేయండి అంతే తప్ప ఇది చేయాలని రూల్ ఏం లేదు. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ కరోనాకి యోగా ఎంతవరకు దోహదపడుతుంది? ఇప్పుడు మీరు హోమ్ క్వారంటైన్ రేపు పొద్దున్న వచ్చి జూలై నెలలో హోమ్ క్వారంటైన్ కేసులు కూడా పెరుగుతాయి మీరు చెప్పిన దాని ప్రకారం కూడా. ఇప్పటి నుంచి వాడు దీనికి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్తే? సార్ మాకు ఇప్పుడు ఆర్ఏ యోగా ప్రోగ్రాంలో మొత్తం 30 people జాయిన్ అవుతున్నారండి. అందరూ హెల్దీగా ఉన్నారు 2 or 3 months. దట్ ఈజ్ సెల్ఫ్ ఇండికేషన్ ఆఫ్ వాట్ యోగా ఈ డూయింగ్. ఇంక లేడీస్ ఉన్నారు, ఏంటి బైపాస్ చేసుకుని ఉన్నారు, తర్వాత ఏంటి ఒక 70 years old కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ది పాయింట్ అన్నీ ఎందుకంటే వై ది మేకింగ్ ది యోగా మీన్స్ యూఆర్ మేకింగ్ ది ఇంక్రీజింగ్ ది ఇమ్యూనిటీ సిస్టమ్. గుడ్ డైట్, గుడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ప్రిపరబుల్ యోగా. నాట్ ఓన్లీ యోగా అని చెప్తారు, ప్రిపరబుల్ యోగా మీకు ఏది ఉంటే చేసుకోండి మీద, బట్ ప్రిపరబుల్ యోగా, గుడ్ డైట్ అండ్ మనకున్న మంచి వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ మంచి ఫుడ్ తీసుకుంటే దాంట్లో వైటమిన్ డి అండ్ జింకు, తర్వాత B12 ఉండేలా చూసుకుంటే సరిపోద్దు. అండ్ పళ్ళు అండ్ మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే మీకు ఆ ఫ్రెష్నెస్ తర్వాత మీకు ఇది పరుగుద్ది. మీకు చేస్తే డెఫినెట్గా మీకు ఇమ్యూనిటీ మెకానిజం పెంచుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేయకుండా కూర్చొని ఇమ్యూనిటీ వచ్చేద్దని చెప్తే మాత్రం ట్యాబ్లెట్ మింగేస్తే రాదండి. అన్లెస్ అదర్వైజ్ యూ డూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇట్ వోంట్ కమ్. ఈ ప్రాణాయామం వల్ల ఆటోమేటిక్లీ మీకు లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాం, మీ సైనసెస్ క్లియర్ అవుతాం. మీకు ఏమైనా కరోనా ఉన్నా సరే కరోనా బయటకు పోద్ది. అంటే గొంతుకు మీరు చేస్తాం వల్ల కూడా మీకు హాట్ వాటర్ తీసుకోవడం గొంతుకులో కరోనా పోద్ది. వెన్ టేకింగ్ ఎ డీప్ ఎక్సర్సైజ్ అండ్ యూజువల్లీ 4 to 5 days ఈ కరోనా గొంతుకులో ఉంటుందండి. ఆ గొంతుకులో మీరు అటాక్ చేయాలంటే మీ ఇమ్యూనిటీ మెకానిజం పెరాలి, అక్కడి నుంచి ఆగిపోద్ది, మీకు మీరు యాడ్ ఇమ్యూనిటీ అయిపోతారు. సో యోగా వల్ల ఇంత ప్రయోజనాలు ఉన్నాయి డెఫినెట్గా. ఒక వీలైతే ఇప్పుడు ఒకవేళ మనం నెక్స్ట్ మంత్ మరింత ఇది అయ్యే ప్రమాదాలు ఉందంటున్నారు కాబట్టి చూసి కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత అవసరమైతే మనం ఒక సండే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మొత్తం అందరికీ తెలిసేలాగా మనకు 1,10,000 మంది పెనట్రేషన్ సుమారు మనకి మీకు తెలుసు సరౌండింగ్స్లో కూడా ఈ పక్కన ఇలాగ గోకవరం కొండ ఇవన్నీ కూడా పెడుతుంది ఇది తీసేసి. మన లక్ష్మీపురంలో కూడా ఉన్నట్టు ఉంది కదండి, మన దగ్గర కూడా ఉంది కదా, మనకు రాజానగరం అన్నీ ఉన్నాయి మనకు అన్ని చోట్ల. సో అందరికీ ఒకేసారి మనం అందించిన వాళ్ళు అవుతాం. వీలైతే మీరు అంత అవసరం వస్తే ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఒక గ్యాప్ ఇచ్చి సింపుల్ మెథడ్స్ ఏం చేస్తే బాగుంటుంది కేవలం యోగా గురించి ఇమ్యూనిటీ పెంచుకోవడం యోగాతో తప్పకుండా అనేది తప్పకుండా మీరు ఎప్పుడు చెప్తే అక్కడ మనం తీసుకుని అలాగే షూట్ చేసి మరీ చేద్దాం తప్పకుండా. ఏమండి ఇప్పుడు దీనికి సంబంధించి కరోనాకు సంబంధించినంత వరకు విషయానికి వచ్చి మళ్ళీ ఇది ఈ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ వీటితో పాటు ప్రైవేట్ డాక్టర్ల మీద కూడా వచ్చే నెల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉందా? అవునండి. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం జాగ్రత్తలు డెడికేటెడ్ కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు మన సిస్టమ్ మిగతా స్టేట్ల కంటే మన ఆంధ్రప్రదేశ్లో చేసిన బెస్ట్ సిస్టమ్. ఎందుకంటే మీరందరికీ తెలుసో తెలియదు కానీ ఈ సిస్టమ్ వల్ల మనం ఈరోజు ఇలా ఉన్నాం. అండ్ ఈ తెలంగాణలో వేళ ఎలా ఉంది చూడండి, మనది ఆ డిఫరెన్స్ ఎలా ఉంది. ఎక్కడ టీవీలు కొని ఏది కూడా ఆ సిస్టాన్ని పాపులేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ తీసుకుంటాం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమో పబ్లిక్ హెల్త్ తీసుకుంటుంది, మెడికల్ కాలేజ్ కోవిడ్ పేషెంట్ తీసుకుంటుంది. ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు వరకు 2 నెలలు 3 నెలలు ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు జాయిగా ఎమర్జెన్సీ పేషెంట్ తీసుకుంటున్నారు. సిస్టమ్ అలా నడుస్తుంది. అందువల్ల ఆ సిస్టమ్ స్టేబుల్గా ఉంది. బికాజ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఈ లేబరర్స్ మిగతా ప్లేసెస్ వస్తాం కానీ అండ్ మైగ్రెంట్ లేబర్స్ కానీ తర్వాత అవుట్ సైడ్ పీపుల్ వస్తాం కానీ తర్వాత కొంతమంది ఫారినర్స్ దుబాయ్ నుంచి వస్తాం కానీ ఈ డిసీజ్ ప్రాబ్లం తప్ప యాక్చువల్గా సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్ ఈజ్ గుడ్. యాక్చువల్గా సిస్టమ్ కంట్రోల్ లెవెల్లో ఉంది. కంట్రోల్ లెవెల్లో కొన్నాళ్ళు అన్కంట్రోల్ అయింది, మళ్ళీ కంట్రోల్ లెవెల్ తీసుకురావాలి. అందువల్ల ఒకవేళ మళ్ళీ పెరిగితే మాత్రం డెఫినెట్గా ఐఎంఏ రాజమండ్రి అండ్ జిఎస్ఎల్ కలిపి విల్ టేక్ కేర్ ఆఫ్ ది రాజమండ్రి పబ్లిక్ని మనం ఎంత బాగా చూసుకుని అంత బాగా చూసుకుంటాం. నాట్ ఏ ప్రాబ్లం. డాక్టర్ గారు ఒక భరోసా కూడా ఇస్తున్నారు, మిగిలిన ప్రపంచం అంతా ఎలా ఉన్నా సరే కూడా మనం మన ప్రాంతం ఈ ప్రాంతానికి మనం ఏం రెసిప్రికేట్ చేస్తాం అన్న ఆలోచనతోనే నేను ఈ సలహా ఇచ్చాను. అది మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు.
చేయడంతో ప్యారలల్గా అన్ని వ్యవస్థలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి. పబ్లిక్ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయడానికి జనరల్ హాస్పిటల్స్ అన్నీ పనిచేస్తున్నాయి. కోవిడ్ పేషెంట్ల కోసం డెడికేటెడ్ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేసెస్ చూస్తున్నాయి. ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా నడుస్తున్న వల్ల మనకి సమస్యలు తక్కిన రాష్ట్రాలతో పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా బాగుందని చెప్తున్నారు. అది నిజంగా ప్రాక్టికల్గా కూడా చాలా మంది తోటి వింటున్నాం మనం. డాక్టర్ గారు ఇంకొక భరోసా ఏమిస్తున్నారంటే మనకి ఒకవేళ అంత ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా సరే కూడా IMA రాజమండ్రి GSL కలిసి సంయుక్తంగా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరికీ తగిన వైద్యం అందేలాగా, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్స్ పెంచుకోవడానికి ఇంతకు ముందే మనకి చెప్పున్నారు, ఒక ప్రోగ్రామ్ చేయడానికి అంగీకరించున్నారు. వీటన్నింటితోటి మనం ప్యానిక్ అవ్వక్కర్లేదు. కానీ డాక్టర్ గారు కూడా ఇంకో విషయం కూడా చెప్తున్నారు, హోమ్ క్వారంటైన్లో కూడా పాటిస్తే హాయిగా 14 రోజుల్లో లేచి కూర్చోవచ్చు, 10 నుంచి 14 రోజుల్లో అని చెప్తున్నారు. ఇంకా ముఖ్యమైన ఏమైనా సూచనలు మనం నేను చెప్పేది ఏంటంటే కరోనా గురించి భయపడద్దు, కరోనాను భయపెట్టండి. చావు గురించి భయపెట్టద్దు, చావును భయపెట్టండి. ఆటోమేటిక్గా ఓంట్ గెట్ ఎనీ ఫియర్ కాంప్లెక్స్. మీకు ఎనీ ట్రీట్మెంట్లో సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ ట్రీట్మెంట్. 30 to 40% సైకలాజికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మేము చేసేది మాత్రం ఓన్లీ 40 to 50%. డాక్టర్ దేవుడు కాదు, దేవుడు వేరే ఉన్నాడు. కరోనా దెయ్యం కింద వచ్చింది కాబట్టి మీరు దేవుడి కింద నుండి కరోనా బయటకు కట్టండి. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. అదో ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే టెస్టింగ్ గురించి కూడా ఒక విషయం చెప్తాను. టెస్టింగ్ అనేది ఇప్పుడు కొంతమంది ఈ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. బ్లడ్ టెస్ట్ టుడే నేను సీన్ ది లిటరేచర్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. మీకు అంటే అది ఓన్లీ మ్యాసివ్ పాపులేషన్లో చేస్తాను తప్ప రెగ్యులర్ పేషెంట్ టెస్ట్ చేస్తాం కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దీంట్లో 2 రకాల టెస్టులు చేస్తాం ఆంధ్రప్రదేశ్లో. ఒకటి TrueNet టెస్ట్ అని, అది రాజమండ్రి ఎన్ని ఏరియాకి మన GSL అని చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో స్వాబ్ తీసుకుంటారు, మన దగ్గర చేస్తాం. ఆల్రెడీ 3800 టెస్టులు చేస్తాం. మనకి దాంట్లో 1 or 2% పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు అంతకుముందు TrueNetలో పాజిటివ్ వస్తే అండ్ నెగిటివ్ వస్తే 100% నెగిటివ్. పాజిటివ్ వస్తే మాత్రం అగైన్ మనం RT-PCR అని చెప్పి మనం కాకినాడ పంపిస్తాం. అది లేకుండా TrueNetలోనే ఇంకో టెస్ట్ కూడా వచ్చింది. దాంట్లో 100% మీకు చెప్పేస్తాం కుదురుతుందండి. అండ్ RT-PCR ఓన్లీ కాకినాడలో ఉంది. అండ్ వీఆర్ ప్రొక్యూరింగ్ అవర్ ఇన్ GSL మెడికల్ కాలేజ్ విత్ ఇన్ 4 weeks టైం. ద వరల్డ్ బెస్ట్ ల్యాబ్ పెడతాను ట్రై చేస్తాం. అండ్ వైరల్ ల్యాబ్ అండ్ విచ్ ఇస్ కాస్ట్ అబౌట్ 1.5 to 2 crores అవుతుంది. వీఆర్ పుట్టింగ్ ది ల్యాబ్ ఫర్ ది ఫ్యూచర్. నాట్ ఓన్లీ ఇవాళ కరోనా 19 వచ్చింది, కరోనా 20 వస్తుంది, కరోనా 22 వస్తుంది రేపు పొద్దున్న. ఫ్యూచర్లో యూ డోంట్ నో. అందువల్ల కరోనా అన్నది మనకు ఒక నియబద్ధత నేర్పింది. ఎలా ఉండాలి, చేతులు కొడుకుని భోజనం చేయాలి. ఇప్పుడు అనుకున్నాం మన పెద్దలు చెప్పినప్పుడు, ఇప్పుడు ఈ మధ్యలో స్పూన్తో తింటున్నాం, తర్వాత లేదా వాష్రూమ్కి వెళ్ళి కొడుకుని ఎంతమంది ఉంటారు? జస్ట్ డ్రై చేసి కార్లోజీ అన్నీ భోజనం చేస్తున్నారు. అండ్ వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకోండి ఈ మధ్యన స్టార్ట్ అయింది తప్ప ఈ కరోనా వచ్చిన తర్వాత మచ్ మోర్ 20 seconds మినిమం నువ్వు వాష్ చేసుకొచ్చేయి అన్నప్పుడు దానివల్ల ఆటోమేటిక్గా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. మీకు 10 years బ్యాక్ ఈ చిల్డ్రన్ డయర్ ఎంత ఉండేది? చాలా ఎక్కువ పర్సెంట్ ఉంది. యువర్ ఆల్మోస్ట్ కమ్ టు నార్మల్ లెవెల్ బికాజ్ యువర్ శానిటైజన్, యువర్ పరిశుభ్రత బయట పెరుగుతాం, పరిశుభ్రత నీలో పెరుగుతాం, ఇంట్లో పెరుగుతాం. ఈ బాయిల్డ్ బాటిల్ 1/2 hour బాయిల్ చేస్తాం, దాన్ని చేస్తాం, అన్ని వల్ల దానివల్ల తగ్గుతూ మొదలెట్టింది. అందువల్ల మనం రక్షించుకోవాలి తప్ప మన ఎవరు రక్షించుకోరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఫ్యూచర్లో వీ డోంట్ నో పేషెంట్ కెన్ బి పాజిటివ్ ఇన్ బిట్వీన్ టైమ్. ఎందుకంటే ఒకసారి పేషెంట్ని నెగిటివ్ టెస్ట్ చేస్తే ఇట్ నెవర్ బి నెగిటివ్ ఫర్ ఎవర్. ఈవెన్ ఆ పీరియడ్లో ఉంటే కానీ నేను నెగిటివ్ పాజిటివ్ అవ్వడం. 14 days అయిన తర్వాత అగైన్ పేషెంట్ టెస్ట్ చేయాలి. 14 days అయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ అవ్వడం నమ్మకం లేదు. అందువల్ల ఒకసారి నెగిటివ్ అయితే నెగిటివ్ నాట్ ఫర్ ఎవర్, నెగిటివ్ నాట్ ఫర్ ఎవర్ 14 days ఆల్సో. 1 point. ఒకసారి పాజిటివ్ అయితే ఈజ్ ఎ పాజిటివ్. సమ్టైమ్స్ పాజిటివ్ నెగిటివ్ వస్తుంది, అంటే డిఫరెంట్. బట్ పాజిటివ్ అయితే పాజిటివ్. ఆ పాజిటివ్ అన్నవన్నీ మనం 14 days అంటే అయిన తర్వాత మోస్ట్ వాళ్ళు నెగిటివ్ వస్తే నెగిటివ్గా టీచ్ చేస్తాం. వాడు వన్ ఆఫ్ ది 50% సేఫర్ ఫెలో రాదర్ దెన్ ది నెగిటివ్ వచ్చినాడు కంట. ఎందుకంటే వాడు ఇమ్యూన్ మెకానిజం పెరుగుద్ది. అంటే కొంతమందికి రేర్ ఇన్సిడెంట్లో కొంతమంది పాజిటివ్ వస్తుంది, డిఫరెంట్ ఇష్యూ. ఇమ్యూన్ పెరిగింది, వాడు ఈ వోంట్ గెట్ ది డిసీజ్ ఫర్ సమ్ టైమ్. సార్ ఇప్పుడు ఈ PCR అంటున్నారు, PCRలో 7,000 కేసుల వరకు నిన్న మాట ఏంటంటే రిపోర్ట్స్ రావాల్సిన పెండింగ్లో ఉందంటున్నారు.
7,000 కేసులు పెండింగ్, 6 రోజులు పోయాక వాడికి రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఈ లోపుగా వీడి పరిస్థితి ఏమిటి? నెగిటివ్ వచ్చిన పాజిటివ్ అవుతాడు వెళ్ళాడు. 7 రోజులు టెస్ట్ వస్తుంది అనుకోండి, 7 రోజుల్లో ఆ ల్యాబ్ పీరియడ్లో 3-4 రోజులు ఉన్నాడు అనుకోండి, ఈ 3 రోజుల్లో పాజిటివ్ అవుతాడు, నెగిటివ్ వచ్చినా సరే ఆ ముందు టెస్ట్ చేసినాడు. అందువల్ల ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్ టెస్ట్ వస్తేనే కరెక్ట్. రీసెంట్లీ జస్ట్ నౌ అండ్ ఇంగ్లాండ్ బ్రిటిష్ ప్రోటోకాల్ చదువుతున్నాను. నౌ వాట్ దే డూయింగ్ అబౌట్ సర్జరీస్ ప్రోటోకాల్ ఏం చేశారంటే, ద పేషెంట్ ఈజ్ ఎలెక్టివ్ సర్జరీ చేస్తే పేషెంట్ని 14 days ఇంట్లో క్వారంటైన్ ఉంచాలి. అది ఉండాలి ఇంట్లో క్వారంటైన్. పేషెంట్ 14 days క్వారంటైన్ ఉన్న తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా టెస్ట్ చేసి వాడిని ఇమ్మీడియట్గా ఆపరేషన్ తీసుకెళ్ళాలి. ఆపరేషన్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఇది కోవిడ్ పాజిటివ్ పేషెంట్ని నువ్వు మైండ్ సెట్తో ఆపరేట్ చేసుకుని ప్రికాషన్ తీసుకో. 3 days ఆపరేషన్ చేసిన పేషెంట్ మళ్ళీ పంపించాయి ఇంటికి, మళ్ళీ 14 days క్వారంటైన్లో ఉంచమండి. నెగిటివ్ పేషెంట్నే, నెగిటివ్ పేషెంట్ ఆల్సో దే ట్రీటింగ్ ఇస్ పాజిటివ్. లైక్ ఏ ఫీచర్ అంతకుముందు 93లో హెచ్ఐవి వచ్చినప్పుడు ఎనీ పేషెంట్ ట్రీట్ యాజ్ ఏ హెచ్ఐవి పేషెంట్స్ అన్నారు. అలాగే టుడే ఎనీ పేషెంట్ ట్రీట్ యాజ్ ఏ కరోనా పేషెంట్స్. నాట్ ఓన్లీ టెస్ట్ నౌ దట్ మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ మచ్ మోర్ సిటీ స్కాన్ చెస్ట్, అల్ట్రాసౌండ్ చెస్ట్, దట్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండికేటర్ ఫర్ ది కరోనా. టెస్ట్ లేనప్పుడు కూడా సిటీ స్కాన్ చేసుకోవచ్చు చెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు. దాంట్లో యూ కెన్ గెట్ ది డయాగ్నోసిస్. దాంట్లో నెగిటివ్ అయినా సరే దీంట్లో పాజిటివ్ అవుతాడు. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఒక మిషనరీ దీని గురించి చెప్పారు, వైరస్ దీనికి సంబంధించిన ఏదో ఒక రోజులో 1000 cases రిపోర్ట్లు ఇచ్చేది, లేకపోతే ఇంకోటి నేను ఏదో మధ్య చదివి అని పేరు గుర్తురాట్లేదు ఇప్పుడు నాకు, అదే 6800 868800 ఏదో చదివాను, ఏదో ఒకటి ఆ పేరు గుర్తు. అది సార్ ఎవ్రీ కార్డ్ ఈజ్ ఓన్ లిమిటేషన్ సార్. ఒక టెస్ట్ ఇంత చేస్తా అన్నది జరగదు సార్ ఏదైనా సరే. అండ్ ఇట్ టేక్ ఇప్పుడు వీటిల్లో ఈ వైరస్కి సంబంధించిన టెస్టుల్లో ఇప్పుడు వాటిలో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి ఇప్పుడు మనకు వచ్చేది. ఇప్పుడు మాలిక్యులర్ ల్యాబ్, దట్ ఈస్ ఏ కంప్లీట్ మాలిక్యులర్ ల్యాబ్. నాట్ ఓన్లీ కరోనా, ఇట్ కెన్ బి ఎనీవే. రేపు పొద్దున ఇన్ని 90, 20, 30 వచ్చింది అన్నింటిలో కూడా దాన్ని ఆపరేట్ చేయొచ్చు. అది కూడా టోటల్ ఆటోమేటిక్ అండి. ఆటోమేటిక్. ఇప్పుడున్న పీసీఆర్ టైప్ కాదు, పీసీఆర్ మాన్యువల్, దట్ ఈస్ ఆటోమేటిక్. బోత్ రెండు పని చేయాలి. కాదు ఇక్కడ పీసీఆర్లో అయితే మళ్ళీ దాన్ని మాన్యువల్గానే చేయాలి, ఇది కానీ చేయాలి, అది కూడా టైం తీసుకుంటుందని చెప్తారు. దట్ ఈస్ కంప్లీట్ మాన్యువల్, కంప్లీట్ ఆటోమేటిక్, టోటల్ ఆటోమేటిక్. అంటే పర్ డే ఎన్ని వరకు చేయడానికి అవకాశం ఉంటుంది? పర్ డే ఐ థింక్ అరౌండ్ ఒక 100 వరకు చేయొచ్చు. 100-150 వరకు చేయొచ్చు. ఇప్పుడు ఇది కూడా ట్రూనెట్ కూడా యూ కెన్ డూ ఇట్ అబౌట్ ఆల్మోస్ట్ అరౌండ్ మోర్ దెన్ 80 to 90 cases పర్ డే. ఇప్పుడు ఈ ర్యాపిడ్ కిట్స్ అన్నారు కదండి, వీటి అది యాంటీజెన్ బ్లడ్ టెస్ట్ అనేది స్టిల్ ఈజ్ నాట్ ప్రూవ్డ్. కొంతమంది టెస్ట్లు చేస్తారు కానీ ఐసీఎంఆర్ అగ్రీన్. దట్ ఏంటంటే వాట్ దర్ అడ్వైజింగ్ ఇది మ్యాసివ్ పీపుల్. ఇప్పుడు ఇంతమంది టెస్ట్ చేయాలని నేను చేయలేను కదా, దీంట్లో ర్యాపిడ్గా టెస్ట్ చేస్తాను తప్ప నాట్ అది ప్రెసైజ్ పీపుల్. ఒక పాజిటివ్ వచ్చిన వాడికి నెగిటివ్ వచ్చిందో చూస్తాను పని చేస్తా తప్ప నాట్ ఏ నెగిటివ్ పేషెంట్స్కి పాజిటివ్ వచ్చింది చెప్తాను కష్టం అవుతుంది. డాక్టర్ గారు చాలా విషయాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ మంత్కి వచ్చి ప్రమాదానికి కూడా మీరు చక్కటి భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరంలో ఉన్న ఐఎంఏ వైద్యులు అందరి తరఫున కూడా మీరు ఇచ్చిన భరోసా ఒక రకంగా ఇక్కడ ఉన్న ప్రజలకి అయితే ఈ భరోసాలు తీసుకుని దాన్ని పాజిటివ్గా తీసుకుని ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఆలోచించాలి తప్ప భరోసా ఇచ్చారు కదా మనం ఎచ్చలవిడిగా తిరిగేద్దామనే ఉద్దేశం లేకుండా ఇంకోటి కూడా మీ దృష్టిలో తీసుకురావడానికి రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చి ప్రభుత్వం వాళ్ళ ఆంక్షలు లేకపోయినా సరే కూడా ఉదయం 10 గంటలకు తెరిచి రేపటి నుంచి 5 మళ్ళీ దుకాణాలు కట్టేయాలి అని ఒక ఆలోచనకు వచ్చారు. సర్కారు ఒకసారి లాక్డౌన్లు పెడదాం అనుకుని మళ్ళీ ఎందుకు వద్దనుకున్నా రకరకాల కారణాలు, లాక్డౌన్కి ఎంతకాలం కాలక్షేపం చేయగలరు ఖర్చు పెట్టి. ఇన్ని పబ్లిక్లో కూడా వర్తకుల్లో కూడా అవేర్నెస్ వచ్చిందండి. వాళ్ళంతటా వాళ్ళు వెనక్కి తగ్గి మనం 5 కట్టేసుకుందాము అని చెప్పి ఆలోచనకు వచ్చారు. ఇలాంటివి వచ్చినప్పుడు మీరన్నట్టుగా పబ్లిక్లో ప్రధానమైన అవేర్నెస్ ఈ సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ అని కూడా మీరు మారిందని చెప్పారు. ఇది ఈ మాస్కులు, ఈ రెండింటితో పాటు ఇంకా కీలకమైన ఆలోచన ఏమైనా ఉందా? ఏమైనా ఒక టిప్ లాంటిది? నా ఉద్దేశం యాక్చువల్గా ఇది స్టార్ట్ అవ్వకముందే మేము ఐఎంఏ డాక్టర్లు అందరూ కలిపి ఒక ఫండ్ రేజ్ చేసాం.
ఈచ్ 5,000 రూపీస్ అంత తీసుకుని ఫండ్ రేజ్ చేసి వాంట్ టు డూ ఇట్ ఫర్ ది ఎనీ ఫ్యూచర్ సోషల్ అంటే ఒకవేళ హాస్పిటల్లో పేషెంట్లు వచ్చినా సరే లేదా ఇంకో డాక్టర్కి వచ్చినా సరే చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను వాట్ ఐ రిక్వెస్ట్ రాజమండ్రి పబ్లిక్ విత్ ఐఎంఏ అండ్ యూ మేక్ ఒక మీటింగ్ అరేంజ్ చేసి అందరూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఇచ్చి వాట్ వీ కెన్ డూ ది బెస్ట్ టు ది పబ్లిక్. జీవితంలో ఏం పట్టుకుపోతాం కూడా ఏం పట్టుకుపోలేము ఎవరును. ఆస్తులు ఎవరు పట్టుకుపో ఆస్తులు ఇప్పుడు ఆస్తు ఉన్నా ఉపయోగం లేదు. అందువల్ల అందరూ నా ఉద్దేశం ప్రకారం వీళ్ళ వాళ్ళు రాసేయండి. శాస్త్రి గారు కూడా అదే చెప్పారు, 2 వీళ్ళ రాయాలని చెప్పారు. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది కోవిడ్ రిప్రజెంటేటివ్ ఇన్ ది స్టేట్ నేను మాట్లాడుతుంటే ఆయన ఎదురుగా మాట్లాడుతున్నాయన్న, ఇవాళ నేను పాజిటివ్ రేపొద్దున చెప్పలేను, ఇవాళ మోడీ గారు నెగిటివ్ రేపొద్దున చెప్పలేను, అండ్ మోడీ గారు వాళ్ళు నెగిటివ్ రేపొద్దున చెప్పలేరు. ఆ పరిస్థితి ఉందండి, అందరూ అది అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ టోటల్ సైకలాజికల్ బిహేవియర్ చేంజ్ ఆఫ్ ది సొసైటీ. నౌ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ కెన్ బి డన్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు నీ వరకు నువ్వేం చేద్దాం ఆలోచించుకున్నావు, నువ్వు దేశం కోసం ఏం చేద్దాం ఆలోచించుకోవాలి రేపు నుంచి. ఆ స్టేజ్ హ్యాస్ టు కమ్. ఇన్ని ఆస్తులు తప్ప ఏం ఉపయోగం, నథింగ్ హ్యాపెన్. నువ్వు తినడానికి లేదు, నీ పిల్లలు తినడానికి లేదు, ఫ్యూచర్ ఏం తినడానికి లేదు, ఏమవుద్దో కూడా తెలియదు. అందువల్ల డూ ఏ గుడ్ థింగ్ ఇన్ దిస్ ఎరా. డాక్టర్ ఫైనల్గా అసలు ఈ వ్యాక్సిన్ పరిస్థితి ఏంటి సార్? వ్యాక్సిన్ వోంట్ టేక్ టైమ్, స్టిల్ చేస్తారు కానీ ప్రతి ఒక్కటి మార్కెటింగ్ కోసం చెప్తున్నారు తప్ప ఇట్ విల్ స్టే. అంటే నేను చూస్తుంటే ఇట్ విల్ టేక్ 1 year to 5 years. అవును, వాళ్ళు చెప్తున్నారు 1 year to 5 years అక్టోబర్కి వచ్చేస్తుందని చెప్తున్నారు. 1 year to 5 years అని చెప్తున్నారు వ్యాక్సిన్. ఎందుకంటే దీని మ్యూటేషన్స్ కూడా మారుతున్నాయి. మరి ఈ వ్యాక్సిన్ వస్తే ఇదే. అందువల్ల నీ దగ్గరున్నది నువ్వు పాటించు, నీ ఏదో వస్తుందని ఆలోచించుకో. యూ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. వ్యాక్సిన్ వస్తే వ్యాక్సిన్ ఇట్ మే నాట్. తర్వాత ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ది పీపుల్ ఆల్సో హ్యావ్ టు చేంజ్ నౌ ఇన్ ద హాస్పిటల్స్ ఆల్సో. దట్స్ వై ఐఎమ్ వర్కింగ్ అవుట్ అండ్ ఇన్ Swatandra Hospital, and now you change it to JSL Swatandra Hospital. Now you are changed it to one almost 13,000 SFT, the anti-COVID wards, లైక్ ఐసీసీ కానీ వార్డ్స్ కానీ అండ్ ఆల్సో అండ్ క్రిటికల్ కేర్ కానీ ఇంక్లూడింగ్ ది క్యాత్ ల్యాబ్ కానీ ఏరియా అంతా ఏం చేస్తామంటే యాంటీ కోవిడ్ ఏరియా, అంటే నెగిటివ్ సెక్షన్. ఆటోమేటిక్గా ఒక పేషెంట్ సపోజ్ టు పాజిటివ్ అయితే ఈ షుడ్ నాట్ ఎఫెక్ట్ మై స్టాఫ్, ఈ షుడ్ నాట్ ఎఫెక్ట్ మై కొలీగ్. ఆ సెన్సెస్లో చేస్తాం. అయితే గోయింగ్ టు బి ఇట్ గెట్ రెడీ ఇన్ 15 days. ఇట్ ఈస్ అంటే సాటిస్ఫాక్షన్ టు పేషెంట్ ఆల్సో. పక్క పేషెంట్తో నాకు రాకుండా ఉంటుంది. దట్ ఈస్ మోస్ట్ సేఫ్ గాట్ హ్యావ్ టు గివ్ ఇట్. అసలు నిజంగా ఉన్నా మీరేంటే భయంతో సాగం చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ లాగా దేశంలోనే ఫస్ట్ టైం నేను ప్రయోగం చేస్తున్నాను. మోస్ట్ ప్రాబ్లీ ఇట్ గోయింగ్ టు సక్సెస్ఫుల్. ఇంగ్లాండ్ కూడా మాట్లాడి వార్డ్స్ ఇంగ్లాండ్ మాట్లాడి వాళ్ళు కూడా టెక్నాలజీ కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా అందరూ న్యూ టెక్నాలజీ, ఎవ్రీబడి న్యూ. నాకు తెలుసు అంటే లేదండి. అందువల్ల నలుగురితో మాట్లాడి హౌ బెస్ట్ యూ కెన్ డూ ఇట్ అనేది యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. డాక్టర్ గారు అన్ని హామీలతో పాటు ఫైనల్ ఇంకో విషయం కూడా చెప్పారు. రాజమహేంద్రవరంలో దేశంలోనే ప్రప్రథమంగా యాంటీ కోవిడ్ వార్డ్స్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొద్దామని ఆలోచనతో ఉన్నాను. అది కూడా బ్రిటిష్ ఎక్స్పర్ట్స్ తోటి సైంటిస్టులతో అందరితో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. సో అనేక రకాలుగా గోదావరి జిల్లాల్లో వైద్యపరంగా, వైద్య విధాన శాస్త్రాల పరంగా అనేక రకాలుగా ముందుకు తీసుకువెడుతూ చాలా ఒక రకంగా చెప్పాలి అంటే ప్రాంతదర్శిగా ముందుకు పెడుతున్న డాక్టర్ గారితో ఇంకా అనేక విధాలుగా మనం కలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముందు అనుకున్నట్టుగా ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ డాక్టర్ గారితో మనం ఈ యోగా ఇమ్యూనిటీ అనే దాని మీద పెట్టుకుందాం. అంతవరకు ఈనాటి ఇంత డాక్టర్ గారికి ఇంత ఒత్తిడి మీద ఉండి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అనేక విషయాలు మనతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. నా మనం ఏంటంటే ఒత్తిడి లేదు సార్. యోగా చేస్తే ఒత్తిడి ఉండదు. థ్యాంక్ యూ సార్, డాక్టర్ గారు. థ్యాంక్ యూ.